भो नमः। हरिः ओं। श्रुतिस्मृतिपुराणानामालयं नमामि भगवत्पादशङ्करं भगवते अर्हते सम्यक् सम्बुद्धाय उत्थानशीलस्य पवित्रकर्मणः स्मृतिप्रतिष्ठस्य निशम्य कुर्वतः सुसंयतस्याथ च धर्मजीविनः यशोप्रमत्तस्य चिरं विवर्धते। పూర్తి చేశాను నేను. ఆ సుసంయతస్య అనే చోట నేనేదో విస్తారంగా చెప్పాను, బట్ ది పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. ఇంద్రియములు అగ్నుల వంటివి అని గమనించవలెను. ఇంద్రియాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే. అది హోమము. మీరు ఏదైనా చూస్తున్నారంటే హోమం అయిపోతుంది, వింటున్నారంటే హోమం అయిపోతుంది. కాబట్టి అది హోమము వలె పవిత్రమైనదిగానే ఉండాలి. ఇప్పుడు మిరపకాయల్ని ఉప్పు నిప్పుల్లో వేస్తే ఏమవుతుంది? అది అక్కడ ఎంత దుఃఖం కలుగుతుందో అందరికీ, చుట్టుపక్కల వాళ్ళకి. లేకపోతే టైర్ ముక్క నిప్పుల్లో వేస్తే అలాగే నోట్లో వేసుకునే ఆహారము, కళ్ళతో చూసే రూపాధికము, చెవులతో వినే శబ్దాదులు ఇవన్నీ కూడా పవిత్రమైనవిగా, హోమ ద్రవ్యముల వంటివిగా ఉండాలి. అది ఆ అభిప్రాయం. అదే సంయమము అంటే. అదే అటువంటి చక్కని సంయమముతో కూడిన జీవితం ఉన్నట్లయితే హ్యాపీగా ఉంటారు. వాళ్ళే హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారు. సంయమం లేని వాళ్ళని మనం చూస్తాం. వాళ్ళు అంతకంతకి జీవితము అది శిథిలావస్థకు చేరుకుని ఆరోగ్యాన్ని పోగొట్టుకుని హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఏదో కష్టపడుతూ ఉంటారు. కాబట్టి సుసంయతస్య. తర్వాత మీరు ఇది మరి నేనే అంటున్నాను, మరి మీరు కూడా నేను అంటున్న మాటని గమనించి అంగీకరిస్తారో ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్. జీవించేటప్పుడు దేవుడి కోసం జీవించాలి అని ఒక వాతావరణం బయలుదేరింది. దేవుడి కోసం బతకాలి, ధర్మం కోసం బతకాలని కాదు. ఆ తేడా గమనించారా మీరు? దేవుడి కోసం బతకాలి. ధర్మం కోసం బతకాలా, దేవుడి కోసం బతకాలా? ధర్మం కోసం బతకాలి అంటే ఇట్ ఈజ్ నౌ, ఇట్ ఈజ్ హియర్, ఇట్ ఈజ్ సంథింగ్ రేషనల్. దేవుడి కోసం బతకాలంటే ఇట్ ఈజ్ ఆల్ కాన్సెప్చువల్ అండ్ ఇమాజినరీ. అంతే కదా. దేవుడు ఊహ అంతా. ఇప్పుడు మనము సాటి మానవుణ్ణి సోదరునిగా ప్రేమించాలి, ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద చేసి ఆహారాధికమును ఇవ్వవలెను, మన ధర్మమును మనము నిర్వర్తించవలెను, ట్యాక్స్ కట్టవలెను, ఇతరుల సొత్తును అపహరించరాదు. వాడు ధర్మజీవి. పొద్దున్నే దేవుడికి నైవేద్యం పెట్టవలెను, అగరబత్తి వెలిగించవలెను. దేవుడికి పచ్చటి పులిహార అంటే ఇష్టం కనుక దేవుడికి ఇష్టమైన పులిహార దేవుడికి పులిహార ఇష్టమని నీకు ఎవడు చెప్పాడు? దేవుడికి చక్కెర పొంగల్ అంటే ఇష్టం కనుక చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టవలను. చుట్టూ 108 సార్లు తిరిగితే దేవుడు సంతోషిస్తాడు కాబట్టి 108 సార్లు తిరగవలేను. రోజంతా కూడా మీరు దేవుడి కోసం బ్రతకవలేను. ఇది ఒక స్కీమ్. ఇప్పుడు నేను చెప్పింది ఒక స్కీమ్. సో విచ్ వన్ యూ వాంట్ టు అడాప్ట్? ద డిఫరెన్స్ ఈజ్ క్లియర్. కొంతమంది నేను చూశాను, ముఖ్యంగా ఆర్థడాక్స్ సర్కిల్స్లో కనపడుతుంది, అనుష్ఠానము అని పెడతారు. అనుష్ఠానము అంటారు. అనుష్ఠానము తిష్టతి అంటే తెలుసుకునే ఆచరణలో పెట్టాడు అని దానికి ఏదో అభిప్రాయం. నేను ఎరుగున్నలో అనుష్ఠానం అంటే ఏమిటో తెలిసిన, పట్టుపంచో ఏదో కట్టుకుని మడిబట్ట, సోకాళ్ళు మడిబట్ట కట్టుకుని ఓ డజన్ థింగ్స్ని రిసైట్ చేసుకుంటూ పోవడానికి అనుష్ఠానము అని పేరు. అది ఇట్ కేమ్ లైక్ దాట్. ఇప్పుడు కొంతమంది సన్యాసులు అనుష్ఠానం మొదలు పెడతారు. పొద్దున్న 7 మొదలు పెడితే 1 గంట దాకా అనుష్ఠానమే. ఏదో ఈ పూజ, ఆ పూజ తర్వాత ఆ పారాయణ తర్వాత ఈ పూజ అలా చేసుకుంటూ పోతారు. నేను ఒక ఆయన్ని ఎరుగుతాను, వెరీ ఆర్థడాక్స్ పర్సన్, బాగా అనుష్ఠాన పరాయణుడు అని లోకంలో ప్రసిద్ధి కూడాను. ఆయన ఒక లిస్ట్ తయారు చేశారు.
ఆ లిస్ట్ నేను చూశాను, నాకు చూపించారు ఆయన. సమ్ 24 ఐటమ్స్ ఆర్ దేర్ ఇన్ దట్ లిస్ట్. ఆయన అన్నారు ఎవ్రీ డే ఐ రిసైట్ ఆల్ ది 24. అది నమ్మకం జమకం పురుష సూక్తం, సౌరం, దుర్గా సూక్తం, ఈ సూక్తం, ఆ సూక్తం, ఈ స్తోత్రం, ఆ స్తోత్రం, విష్ణు సహస్రనామం, ఈ 24 ఐటమ్స్. ఎవ్రీ డే హీ రిసైట్స్ ఆల్ ఆఫ్ దెమ్, విచ్ ఈజ్ నాట్ ఈజీ, వెరీ డిఫికల్ట్ ఇట్ ఈస్. అండ్ దెన్ ఐ నోటీస్డ్ వైల్ హీ వాజ్ రిసైటింగ్, ఆయన వేదం చదువుకున్న ఆయన కాబట్టి బాగా రిసైట్ చేస్తారు, తప్పులే ఉండవు. కానీ నేను నోటీస్ చేసింది ఏమిటంటే మహావేగంతో రిసైట్ చేస్తారు. ఎందుకో తెలిసిన అవ్వాలి కదా అవి. అంత వేగంగా రిసైట్ చేస్తే ఆ 24th చేరుకోగలుగుతాడు ఆయన మధ్యాహ్నం 11 అయ్యేప్పటికీ. లేకపోతే 24th అలా మిగిలి ఉంటుంది. 24th మిగిలి భోజనం చేస్తే ఆయన గిల్ట్తో బాధపడతారు. అయ్యో మనం పొరపాటు చేసాం, తప్పు చేసాం, దేవుడు కష్టపడ్డాడు. 11ంటికి భోజనం చేసేసి, భోజనం అంటే ఏముంటుంది, ఒక రైస్ ప్రధానమైనటువంటి భోజనం. మన భోజనం ఎలా ఉంటుందంటే యాజ్ మచ్ రైస్ యాజ్ వీ కెన్ ఈట్ తినాలి. కానీ రైస్కి రుచి ఉండదు. అది కారంగానూ ఉండదు, తీయగానూ ఉండదు, పుల్లగానూ ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి, తీయదనాన్ని కొంత భాగానికి, పుల్లదనాన్ని కొంత భాగానికి, కారానికి ఇంకో కొంత భాగానికి కల్పించి తీయని రైస్ని, కారం రైస్ని, పుల్లని రైస్ని తినేసి కూర్చోవాలి. ఇది మన మెను, దిస్ ఈజ్ అవర్ మెను. అలాంటి భోజనం బాగా దట్టంగా చేసేయడం 11 గంటలకి. ఆ తర్వాత పడుకుని నిద్రపోవడం 1 గంట సేపు, మళ్ళీ 2:30కో 3:00కో లేవడం. ఆ తర్వాత ఏదో పని పాట చేసుకోవటం. తర్వాత సొసైటీని డివిజివ్గా చూడడం. వీడు తక్కువవాడు, వాడు ఎక్కువవాడు, వీడు ధార్మికుడు, వాడు అధార్మికుడు, వీడు పాపి, వాడు పుణ్యాత్ముడు, వీడు పవిత్రుడు, వాడు అపవిత్రుడు అని ఇలా డివైడ్ చేసి పెట్టుకోవటం. సొసైటీని, పదార్థములను, సృష్టిని అంతని కూడా ఆపోజిట్స్ కింద డివైడ్ చేసి పెట్టుకోవడం. ఇదంతా పరమసత్యముగా భావించటం. మళ్ళీ అప్పుడప్పుడు అహం బ్రహ్మాస్మి అంటూ ఉండడం, తత్వమసి అంటూ ఉండటం. వాట్ ఈస్ దిస్? ఈజ్ దట్ ద లైఫ్ స్టైల్? ఎవరినో ఒకరిని నిందించటం ఎందుకు తాత్పర్యం కాదు. మీకు కావలసినది దేవుడు కోసం జీవించాలా, ధర్మం కోసం జీవించాలా? అసలు ఇటువంటి డివిజను, ఇటువంటి క్లాసిఫికేషన్, ఈజ్ ఇట్ వ్యాలిడ్? ఇట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. దేవుడే ధర్మము, ధర్మమే దేవుడు. బట్ ఒక ఆర్టిఫిషియల్ డివిజన్ ఆర్ క్లాసిఫికేషన్ వచ్చినది సమాజంలో. దేవుడి కోసం జీవించటం గొప్ప అనే ఒక పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో బుద్ధుడు వచ్చి ఆయన ఏమన్నాడంటే, మీరు దేవుడి కోసం కాదురా జీవించడం. దేవుడు ఎక్కడున్నాడు చూపించు. దేవుడు మీకు కనపడేవాడేమీ కాదు. దేవుడు ఇది నాట్ ఏ పర్సన్. దేవుడికి నువ్వు చేసేది ఏమీ ఉండదు. దేవుడికి నైవేద్యం పెట్టాలని, దేవుడికి ధూపదీపాలు సమర్పించాలని, లేకపోతే దేవుడు మిస్ అయిపోతాడని, ఆ రకంగా నీ హ్యూమనిస్టిక్ ఇన్స్టింక్ట్స్ అన్నిటినీ, దీన్ని యాంథ్రోపోమార్ఫిక్ రిలిజియన్ అని అంటారు. ఆ యాంథ్రోపోమార్ఫిక్గా ఆ దేవుడిని ఒకదాన్ని మీరు కాన్సెప్చువలైజ్ చేసి దానికోసం జీవించటం అన్నది ఇట్ ఈజ్ ప్యూర్లీ కాన్సెప్చువల్. దాంట్లో కూడా ఏదో కొంత గుణం ఉంటే ఉండవచ్చు. బుద్ధుడు దాన్ని అంగీకరించలేదు. దాంతో లోకంలో పేరేమొచ్చింది, బుద్ధుడు నాస్తికుడు అని పేరు వచ్చింది. ధర్మం కోసం ఎథికల్ అండ్ మోరల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టాడు. ఎథికల్ అండ్ మోరల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టాడు. నాట్ ఎ లైఫ్ విచ్ ఇస్ సపోజిడ్లీ డివైన్. అలాంటి లైఫ్ మీద ఫోకస్ పెట్టలేదు. ఎథికల్ అండ్ మోరల్ లైఫ్ మీద ఫోకస్ పెట్టాడు. ధర్మమే దేవుడు అన్నట్టుగా చెప్పాడు ఆయన. దాంతో ఆయన గాడ్ని తిరస్కరించాడు అని, రిచువల్స్ని తిరస్కరించాడు. రిచువల్స్ అంటే దే ఆర్ మెంట్ టు ప్రొపిషియేట్ గాడ్స్ ఆర్ గాడెసెస్ ఆర్ వాట్ ఎవర్. రిచువల్స్ని కాదన్నాడు అని. కాబట్టి హీఈజ్ అపోజ్డ్ టు అస్ అనే ఒక ఫాల్స్ నోషన్లో సమాజం పడిపోయింది. దురదృష్టం అది. ఆయన కాలంలో అలా లేకుండే, ఆయన జీవించినప్పుడు అలా లేకుండే. ఆయన జీవించినప్పుడు హీ వాజ్ ఇమ్మెన్స్లీ పాపులర్. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి
లక్షల మంది జనం ఆయన యొక్క బోధలను వింటూ ఉండేవారు. ఆయన జీవించినప్పుడు సమాజం ఆయన్ని కాదనలేదు. తర్వాత గ్రాడ్యువల్గా ద రివర్సల్ టుక్ ప్లేస్. ఇదంతా ఎందుకు చెప్పానంటే ధర్మజీవిన, మీరు దేవుని గురించి చింత చేయకండి, ధర్మం కొరకు జీవించండి. గీతలో కూడా అలాగే చెప్పారు. గీత కూడా ఒక ఏ గాడ్ టు బి వర్షిప్డ్ అలాగే గీత బోధించదు. దిస్ ఈజ్ ద గాడ్ దట్ యూ హ్యావ్ టు వర్షిప్ అలా బోధించదు. దిస్ ఈజ్ ద రిచువల్ యూ హ్యావ్ టు పెర్ఫామ్ అలా బోధించదు. ఇన్ జనరల్ ఈశ్వర స్వరూపాన్ని బోధిస్తుంది, ఆత్మరూపంగా ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అని, అహమాత్మ గుడాకేశ ఇత్యాది సందర్భాలు ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా సంథింగ్ దట్ కెన్ బి ఎక్స్పీరియన్స్డ్ హియర్ అండ్ నౌ అన్న విధంగా ప్రతిపాదిస్తుంది. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అని స్వకర్మానుష్ఠానానికి ప్రాముఖ్యం ఇస్తూ స్వధర్మే నిధనం శ్రేయ అని చెప్తూ నీ ధర్మాన్ని నువ్వు దాంట్లోనే జీవించు, దాంట్లోనే మరణించు, నీ కర్మను నీవు అనుష్ఠించు, అదే ఈశ్వరుని అర్చన అవుతుంది అని ఆ విధంగా ధర్మజీవనమునకు ప్రాముఖ్యం ఇచ్చినది భగవద్గీత. అంచేతనే మీరు ఏదైనా ఒక మత ధర్మాధికారి, మఠాధిపతి లేక ఆశ్రమాధిపతి వాళ్ళని అంటే వీళ్ళు రిలీజియస్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు, అందుకోసం నేను ఆ పేర్లు చెప్తున్నా. దే ఆర్ ది లీడర్స్ ఆఫ్ ది రిలీజియస్ సొసైటీ. ఇండియన్ సొసైటీ ఈజ్ ఎ రిలీజియస్ సొసైటీ, దానికి వీళ్ళు లీడర్స్. వీళ్ళు ఎటువంటి జీవనాన్ని ప్రమోట్ చేస్తున్నారు అన్నది వాళ్ళు. ఆర్ దే ప్రమోటింగ్ రిచువలిజం ఆర్ దే ప్రమోటింగ్ రైటియస్ లివింగ్ అని మనం చూసుకున్నట్లయితే దే ఆర్ ప్రమోటింగ్ రిచువలిజం, దే ఆర్ నాట్ ప్రమోటింగ్ రైటియస్ లివింగ్. మతాన్ని ప్రచారం చేస్తున్నారు తప్ప మంచితనాన్ని ప్రచారం చేయటం లేదు అని ఒక కవి అన్నాడు. ఎవరో కవి అంటుంటే విన్నాను. సో బుద్ధుడు ఆయన ధర్మ జీవనానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యమునిచ్చినాడు. అంచేతనే ఆ శరణములు 3 ఉన్నాయి. బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి అంటే ఐ సరెండర్ టు ది నాలెడ్జ్ అని అర్థం. బుద్ధుడు అంటే జ్ఞానమునకే బుద్ధుడు అని పేరు. ఆ జ్ఞానము గలవాడు బుద్ధుడు. సో దేహేంద్రియాదులు ఇన్సిడెంటల్, ఆ జ్ఞానము, ఆ ఎన్లైటన్మెంట్, దానికి మేము శరణం వేడుతున్నాము. సంఘం శరణం గచ్ఛామి. వీ సరెండర్ టు ది హోల్. వీ డు నాట్ లివ్ ఎన్ ఐసోలేటెడ్, హెడ్జ్డ్, ఆస్ట్రసైజ్డ్ లైఫ్, నేను నాది అన్నట్టు కాదు. లివ్ ఫర్ ది హోల్. సంఘం శరణం గచ్ఛామి. అలాగే ఇంకొకటి ఏమిటి, ధర్మం శరణం గచ్ఛామి. అంతేగాని విష్ణుం శరణం గచ్ఛామి అంటే శివం మాట వాడు అడ్డొస్తాడు, శివం శరణం గచ్ఛామి అంటే విష్ణు అడ్డొస్తాడు. భాగవతంలో కూడా సత్యం పరం ధీమహి అన్నారు. శివం పరం ధీమహి లేకపోతే కృష్ణం పరం ధీమహి అని అనలేదు, సత్యం పరం ధీమహి అన్నారు. కాబట్టి ఆ విధముగా మనం ధర్మమును శరణం వేడాల్సి ఉంటుంది. అయితే మరి దేవుడు మాట ఏమిటి? దేవుడు ధర్మం కంటే భిన్నంగా లేనేలేడు. ధర్మమే దేవుని యొక్క స్వరూపమే ధర్మము. దేవుడికి ఒక ఫిజికల్ ఫారం ఉంటుందని ఆయన ధర్మములను తయారు చేసి దాన్ని జనాలకి అప్పచెప్పి మీరు పాటించండిరా, మీరు పాటించకపోతే మిమ్మల్ని నరకంలో పాడేస్తాను, పాటిస్తే స్వర్గానికి ప్రమోట్ చేస్తాను. ఈ మోడలు, దిస్ ఇస్ ది మోడల్, ది అబ్రహామిక్ ఫెయిత్స్ మోడల్. అది ఆ మోడల్ నాట్ ఎ వెరీ వర్ది మోడల్. నేను అనడమే కాదు, చాలామంది విద్వాంసులు అన్నారు, ది వే సమ్ ఆఫ్ అవర్ రిలీజియస్ సెక్ట్స్ విత్ ఇన్ హిందూయిజం దే ఆపరేట్, ఇట్ క్లియర్లీ షోస్ వీళ్ళు ఈ స్పిరిట్ని అబ్రహామిక్ ఫెయిత్స్ నుంచి బారో చేశారని చెప్పేసి చెప్పారు. అబ్రహామిక్ ఫెయిత్ని బారో చేశారు. అబ్రహామిక్ ఫెయిత్స్ వచ్చాయి. జుడాయిజం హ్యాస్ కమ్ హియర్ లాంగ్ బ్యాక్. Christianity came to India before it went to Britain. You know that. ఇండియా దగ్గర, బ్రిటన్ దూరం. ఈ మిడిల్ ఈస్ట్కి సిల్క్ రూట్ ఉండనే ఉంది, సీ రూట్ కూడా ఉన్నది, చాలా అరేబియన్ సీ రూట్. ది ఫస్ట్ క్రిస్టియన్స్ కేమ్ టు ఇండియా బిఫోర్
దే సెట్ ఫుట్ ఆన్ బ్రిటన్. ఈరోజు బ్రిటన్ ఈజ్ ది సిటడల్ ఆఫ్ క్రిస్టియానిటీగా ఉంటుంది. కానీ ఫస్ట్ క్రిస్టియన్స్ కేమ్ టు ఇండియా. ఇఫ్ ఐ అండర్స్టాండ్ కరెక్ట్లీ, వన్ ఆఫ్ ది అపోస్టిల్స్ హిమ్సెల్ఫ్ కేమ్ టు ఇండియా. థామస్, సెయింట్ జేవియర్, ఇలాంటి వాళ్ళు వచ్చారు. సో దాంతోపాటుగా క్రిస్టియానిటీ వచ్చింది. వాస్కో డ గామా వచ్చినాడు పోర్చుగీస్ నుంచి, గోవాలు ఇవన్నీ కూడా. సో ఆ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ దట్ అబ్రహామిక్ ఫెయిత్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన దగ్గర కొన్ని మతములపై పడింది, మన కొన్ని ఆరాధనా పద్ధతులపై పడినది. కొందరు ఆచార్యులు వాటి చేత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ద్వైతాన్ని బాగా ప్రచారం చేశారు అని ఒక పండిత అభిప్రాయం కలదు. ఈ అభిప్రాయం నేను పేర్లు పెట్టి చెప్తే నా చుట్టూ జనాలు ఘరావు చేస్తారు. బట్ హిస్టరీ డజంట్ రెస్పెక్ట్ పర్సనాలిటీస్, హిస్టరీ ఈజ్ వాట్ ఇట్ ఈజ్ అండ్ ఇట్ సేస్ వాట్ హ్యాపెండ్. నేను డైగ్రెస్ అయ్యాను, బట్ ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై దట్ ఎక్స్ప్రెషన్, ధర్మజీవిన. దైవ జీవనం అని కాకుండా ధర్మజీవనం. దైవ జీవనం అంటే కాన్సెప్చువల్ అయ్యే అవకాశము గలదు, నాట్ నెసెసరీ. ఇప్పుడు సూరదాస్, రామకృష్ణ పరమహంస వాళ్ళు కాన్సెప్చువల్ గాడ్ కాదు, వాళ్ళు ఎక్స్పీరియన్షియల్ గాడ్. కానీ జనరల్ పబ్లిక్కి కాన్సెప్చువల్ గాడ్ కింద అయిపోతుంది. వేరస్ ధర్మజీవనం అనేది అందరికీ కూడా సమానంగా ఎక్స్పీరియన్షియల్గా ఉంటుంది. అది నాట్ కాన్సెప్చువల్. సత్యమును పలుకోవలేను, ఇట్ ఈజ్ నాట్ కాన్సెప్చువల్, ఇట్ ఈజ్ డే టు డే అవర్ టు అవర్ లైఫ్కి సంబంధించినటువంటి జీవనం. ఆ జీవనాన్ని బుద్ధుడు బాగా హైలైట్ చేశాడు. ఈ విధంగా ఎవరైతే ఉంటారో దీనికి అప్రమాద వర్గము అని పేరు. అప్రమాద వర్గ. ఆ అప్రమాదమును నిరంతరము ఆయన ఎంఫసైజ్ చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటి ఇంతలాగా అప్రమాదమును ఎంఫసైజ్ చేస్తున్నారేమిటా, వెరీ ఇంట్రెస్టింగ్. ఈ అప్రమాదము కూడా అంటారు ఆయన అప్రమత్తస్య. ఈ అప్రమాదంలో ఇంకొక లక్షణము గలదు. అది ప్రమాదం గుర్తించి దాన్ని దూరం పెడితే అప్రమాదం అవుతుంది. అదేమిటంటే టు లివ్ విత్ కాంట్రడిక్షన్స్. ప్రమాదము అనగా టు లివ్ విత్ కాంట్రడిక్షన్స్ అంటే కాంట్రడిక్షన్స్ తోటి జీవించటానికి ఇబ్బంది ఏమీ లేకపోవడం. ది జెంట్ల్మన్ హ్యాస్ నో ఇష్యూ ఇన్ లివింగ్ విత్ కాంట్రడిక్షన్స్. చక్కగా కాంట్రడిక్షన్స్ని రికన్సైల్ చేసుకుని బతికేస్తాడు. మీకు స్టాండర్డ్ ఎగ్జాంపుల్, సర్వం కల్విదం బ్రహ్మ పాఠం చెప్తాడు. నేను చూసి చెప్తున్నాను. నేను సర్వం కల్విదం బ్రహ్మ పాఠం చెప్పి, పాఠం చాలా అథారిటేటివ్గా, చాలా కన్విన్సింగ్గా, చాలా అథెంటిక్గా పాఠం చెప్తారు. పాండిత్య స్ఫోరకముగా ఈ సర్వము బ్రహ్మ ఎలా అయినది, నామరూపములను నిరాకరణ చేసి జగన్మిథ్యాత్వాన్ని ప్రతిష్ఠించి సర్వము బ్రహ్మయందు కనపడే దృశ్యమే తప్ప యథార్థం కాదు అని చాలా సమర్థవంతంగా నిరూపించి ఈ సర్వము బ్రహ్మ. పుస్తకం మూసేశారు, అయిపోయింది, గంట పాఠం అయిపోయింది. ఇప్పుడు బ్రహ్మ అనే మాట లేదు. ఇప్పుడు స్త్రీలు పాఠం వినదలుచుకున్నట్లయితే గుమ్మం అవతల కూర్చుని వినాలి, గుమ్మం లోపలికి రాకూడదు. గుమ్మం అవతల కూర్చుని వింటే పర్వాలేదు. వాళ్ళు కూడా ఒత్తులు చేసుకుంటూ బియ్యంలో రాళ్ళు వేలుకుంటూ గుమ్మం అవతల కూర్చుని వింటారు. వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో కస్టమర్ టు దాట్. వాళ్ళు అడగచ్చు, ఏమండి మేము గుమ్మంలో లోపలికి వచ్చి వింటే ఏమిటి అవుతుందో చెప్పండి అని అడగచ్చు. అడగరు. అరే ఇప్పుడేగా నువ్వు పాఠం చెప్తున్నావు సర్వం కల్విదం బ్రహ్మ అని. వాట్ ఈస్ దిస్ డిస్క్రిమినేషన్? ఈ రకమైన డిస్క్రిమినేషన్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దాట్? ఎంత భయంకరమైన కాంట్రడిక్షన్ ఇది. ఈ కాంట్రడిక్షన్కి, ఆ కాంట్రడిక్షన్లో మీకు ఏమీ ఇబ్బంది కలగట్లేదా? డోంట్ యూ ఫీల్ అన్కంఫర్టబుల్? నో, వీఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ ఇట్. యూ డోంట్ ఫీల్ అన్కంఫర్టబుల్. దట్ ఈస్ కాల్డ్ ప్రమాద. దట్ అంటే ఏమిటి? ఆ బేసిక్ ఇన్నోసెన్స్ మీలో లేదనమాట. మీరు ఆ ఇన్నోసెంట్ పర్సన్ కాంట్రడిక్షన్స్లో బతకలేడు. ఆ ఇన్నోసెన్స్ పోయిందనమాట.
సో ఓ పిల్లని తల్లి అబద్ధం చెప్పమంది. అంటే ఆ పిల్ల అడుగుతుంది, స్కూల్లో టీచర్ అబద్ధం చెప్పొద్దంటుంది, నువ్వు అబద్ధం చెప్పమంటున్నావు. నౌ ఐఎమ్ అనేబుల్ టు డిసైడ్ వాట్ టు డూ. దీని మీద చిన్న కథ రవీంద్రనాథ్ ఠాగూర్ది స్మాల్ స్టోరీ ఉంది. ఆ చిన్నపిల్ల యొక్క ఆ పరివేదనము, పరిదేవనము, ఆమె మనస్సులో పడే కాన్ఫ్లిక్ట్. అంటే ఆ చిన్నపిల్లకి ఆ కాంట్రడిక్షన్ వచ్చేసింది. ఆ కాంట్రడిక్షన్ని హ్యాండిల్ చేయటం అమ్మాయికి చేత కాలేదు. అమ్మగారికి చేతనైపోయింది బాగా. అమ్మగారు దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోయారు. సత్యము పలుకోవలను అని పాఠం చెప్పేస్తారు, అసత్యాన్ని హ్యాపీగా పలికేస్తారు. అమ్మగారు పెద్దవారు అయ్యారు కదా, వారు దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోయారు. ఈ చిన్నపిల్లకి ఆ కాంట్రడిక్షన్ని ఎలాగా హ్యాండిల్ చేయాలో అర్థం కాగా చాలా సఫర్ అవుతుంది. ఆ కథ ఏదో ఉంది. ఆ ఇన్నోసెన్స్ ఇంకా అలా ఉందన్నమాట. దేర్ఫోర్ దట్ ఇన్నోసెన్స్ ఇన్ విచ్ యూ కెనాట్ హ్యాండిల్ కాంట్రడిక్షన్స్. నువ్వు ఆ రెండింటిలో ఏదో రెండింటిని పరిశీలించి ఒకదాన్ని ఎట్టుపెట్టుకుని రెండో దాన్ని దూరం పెట్టాల్సి ఉంటుంది. యూ కెనాట్ లివ్ విత్ బోత్. దట్ క్వాలిటీ ఈజ్ కాల్డ్ అప్రమాద. సాధకులు గమనించాల్సింది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను ఈ మాట, తాము తమ జీవితంలో అధ్యాత్మ జీవనంలో కాంట్రడిక్షన్స్ లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కాంట్రడిక్షన్స్ లేకుండా చూసుకోవాలి. నన్ను ఎవరో అడిగారు, మీరు సన్యాసం పూజ్య స్వామీజీ దగ్గర ఎందుకు తీసుకున్నారు, ఆ పీఠాధిపతి దగ్గర ఎక్కడో ఎవరి దగ్గర తీసుకున్నట్లయితే మీరు కూడా పీఠాధిపతులు కావచ్చు కదా. అలాంటి సందర్భం వచ్చిందన్నమాట. అడిగారు. అప్పుడు నేను చెప్పాను, నేను స్వామీజీ దగ్గర సన్యాసానికి తీసుకోవడానికి ఒక హేతువు, వారి సమీపంలో సర్వాత్మభావమును నేను చూసినాను. డిస్క్రిమినేషన్ లేకుండా పురుషులు స్త్రీలు వర్ణ వర్గ విచక్షణ లేకుండా అందరూ ఆత్మస్వరూపులే అన్నట్టుగా, అట్లీస్ట్ దట్ ఈజ్ హౌ ఇట్ ప్రజెంట్స్ ఇట్ సెల్ఫ్. వెరాజ్ ఈ మఠాపత్యము లేకపోతే ఈ పీఠాధిపతి స్థానము, దీంట్లో ఇట్ ఈజ్ రూటెడ్ ఇన్ డిస్క్రిమినేషన్. అక్కడ ధర్మం కాదు జ్ఞానం కాదు, డిస్క్రిమినేషన్ ఈజ్ ది ఫౌండేషన్. ఐ కెనాట్ హ్యాండిల్ దాట్. అది నాకు చాలా కష్టం అయిపోతుంది. నాకు రాత్రి నిద్ర పట్టదు, అదొక బంధం అయిపోతుంది. నాకు ఆ ఫ్రీడమ్ ఉండదు. దేర్ఫోర్ నేను ఇటువంటి సన్యాసాలు మానేసి దండ సన్యాసము ఇలాంటిది మటు పెట్టుకోకుండా సన్యాసం అంటూ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ డిస్క్రిమినేషన్స్కి తావులేని సన్యాసం నేను తీసుకున్నాను అని చెప్పాను. ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే, కాంట్రడిక్షన్స్ విషయంలో ఎటువంటి దృష్టికోణాన్ని కలిగి ఉండాలి. మీరు కాంట్రడిక్షన్స్, దీనికి గంగా తీరే గంగాదాస, యమునా తీరే యమునాదాస అని సామెత ఉంది. మీరు ఆ రకంగా తయారైపోతే దాని పేరే ప్రమాదము. లేదా మనకి తెలుగులో సామెత ఉంది, ఏ ఎండకు ఆ గొడుగు పట్టుట. ఆ రకంగా తయారైతే అదే ప్రమాదము. అటువంటి ప్రమాదము లేకుండా మనం ఉన్నట్లయితే అటువంటి వాడి యొక్క కీర్తి చిరకాలము వర్ధిల్లును. అది స్తుతివచనం. అంటే వాడు కీర్తి కోసం అలా చేయాలని చేస్తున్నాడని కాదు. అందరూ వాడి మంచితనాన్ని గుర్తిస్తారు, అందరూ ఇన్స్పైర్ అవుతారు. వాడి వల్ల 10 మందికి విజ్ఞాన భిక్ష లభిస్తుంది, వాడు సమాజంలో మంచి పేరును గడిస్తాడు అని ఒక అభిప్రాయం. స్తుతి, ఆ అప్రమాదము యొక్క స్తుతి. ఆ శ్లోకం పూర్తయింది. ఓకే. ఉత్థానశీలస్య పవిత్రకర్మణః స్మృతిప్రతిష్ఠస్య నిశమ్య కుర్వతః సుసంయతస్యాథ చ ధర్మజీవినః యశోప్రమత్తస్య చిరం వివర్ధతే. ఉత్థానేనాప్రమాదేన సంయమేన దమేన చ ధీమాన్ నిర్మినుయాద్వీపం
య ఓఘైర్న వికీర్యతే. ఒక జీవితాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి. ఒక భావనామయమైన జీవితాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కసారి మన జీవితాలని కనుక వెనుకకు తిరిగి చూసుకున్నట్లయితే మన జీవితాలను ఒక రకంగా మనం నిర్మాణం చేసుకున్నాం కదా. మనం నిర్మాణం చేసుకున్నాం కదా, ఓ రకంగా నిర్మాణం చేసుకున్నాం కదా. ఎలా నిర్మాణం చేసుకున్నామంటే మనము మానవ జీవితములో ఒక చిన్న కొన, ఒక చిన్న కార్నర్ అంత మాత్రమే మనము తెలుసుకోగలిగినాము. ఎలాగంటే ఇంట్లో ఉంటున్నాడు, ఆ ఇంట్లో ఒక కొన, ఒక కార్నర్ మాత్రమే వాడికి తెలుసు, ఆ మొత్తం ఇల్లు వాడు ఎరగడు. ఆ రకంగా మనం మన జీవితాన్ని నిర్మాణము చేసుకున్నాము అని అనిపిస్తుంది. ఆ కార్నర్ పేరే మీ అండ్ మైన్. ఒక కార్నర్, ఓ మూల. ఇది ఎలాగంటే ఒక భయభీతుడైన మనిషి అందరితో కలిసి 10 మందితో కలిసి విస్తారంగా ఓపెన్ మైదానంలో ఉత్సాహంగా తిరగలేడు. వాడు ఏం చేస్తాడు, ఓ కార్నర్ వెతుక్కుని, ఓ మూల వెతుక్కుని ఆ కార్నర్లో ఆ చీకట్లో కూర్చుని వాడు కాలక్షేపం చేసేస్తూ ఉంటాడు, భయభీతుడైన వాడు. మనం జీవితాన్ని ఆ విధంగా నిర్మాణము చేసుకున్నాము అని అనిపిస్తుంది. ఉదాహరణకి మనం కొన్ని పరీక్షలు అయితే పాస్ అయినాము ఏమండి, ఏదో పరీక్షలు పాస్ అయ్యి ఏదో ఉద్యోగాన్ని ఒకదాన్ని సంపాదించినాము. దీన్ని మెకాలే మొదలుపెట్టాడు. మెకాలేకి ముందు పరీక్షలు పాస్ అవ్వడం, ఉద్యోగాలు చేయడం ఉండేది కాదు. అందరూ సుఖంగానే జీవించేవారు. ఆ మోడల్ వేరు. ఈ మోడల్లో పరీక్ష పాస్ అవ్వాలి, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసునండి, మెట్రిక్ పాస్ అయ్యేది. మెట్రిక్ అంటే ఆంధ్ర మెట్రిక్ అని ఉండేది. ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించేది మెట్రిక్ని. ఇంకా ఇంకెక్కడా అప్పుడు కంబైన్డ్గా ఉండేవి 2 స్టేట్స్. అప్పుడు ఎక్కడా ఉండేది కాదు, ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేది. ఈ ఆంధ్ర యూనివర్సిటీలో వాళ్ళు తెలివితేటలతో ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడో పంజాబ్ యూనివర్సిటీలో ఎక్కడో ఉండేది మెట్రిక్ అని, అది చూసి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. అందరూ కూడా థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ దెమ్ హై స్కూల్కి వెళ్ళి ఎస్ఎస్ఎల్సి చదువుకునే అవకాశం లేని వాళ్ళు. ఆ రోజుల్లో తెలంగాణ ఏరియాలో హెచ్ఎస్సి అనేవారు, అటువైపు ఆంధ్ర ప్రాంతంలో ఎస్ఎస్ఎల్సి అనేవారు. అది రెగ్యులర్గా స్కూల్ మోడల్లో వచ్చినటువంటి చదువు. అది ఏ కారణం చేతనైనా కుదరని వాళ్ళు, వయస్సు దాటిపోయిన వాళ్ళు, దే మిస్డ్ ద స్కూల్, దేర్ ఫార్ దే అప్లై ఫర్ మెట్రిక్. ఆ సిలబస్ తెచ్చుకుని దానికేవో ట్యూటోరియల్ కాలేజీల వాళ్ళు దాన్ని ప్రమోట్ చేసేవారు. ఆ మెట్రిక్ పాస్ అయిపోతే రైల్వేలో ఉద్యోగం ఇచ్చేవారు. ఏం ఉద్యోగం? క్లార్క్. రైల్వేకి క్లర్క్. అప్పుడే రైల్వే ఎక్స్పాండ్ అవుతూ ఉన్నది, స్టేషన్స్ నిర్మాణం చేయటం. ఒక కొత్త లైన్ వేశారనుకోండి, కొన్ని 100 ఉద్యోగాలు అవసరం. మెట్రిక్ ఉద్యోగాల దృష్టి ఉండేది కాదు జనాలకి. ఈ మెట్రిక్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లికేషన్ పట్టుకుని వెళ్ళి ఉన్నాడే జాయిన్ అవ్వడం మెట్రిక్గా. వాడు అలా జాయిన్ అయిపోతాడు. జాయిన్ అయిన మొన్నాడు ఏమంటాడో తెలుసిన, మీరు ఆశ్చర్యపోతారు, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అంటే అర్థం ఐ నీడ్ నాట్ ఇంప్రూవ్ మై క్వాలిఫికేషన్, ఐ నీడ్ నాట్ ఇంప్రూవ్ మై స్కిల్స్, ఐ నీడ్ నాట్ ఇంప్రూవ్ మై నాలెడ్జ్. ఎంత నేను సోమరిపోతుగా బతికేయవచ్చు, తినడం పడుకోవడం, ఏవో రొటీన్ జాబ్ చేసుకుంటూ ఉన్నాం, అంకెలు వేసుకుంటూ ఉన్నాం, బతికేయచ్చు. అదొక పెద్ద హ్యాపీ ఫీలింగ్. రెండవది ఏమిటో తెలిసిన, పెన్షన్ వస్తుంది. బస్ ఈ రకంగా మన చదువులు, మన సర్టిఫికెట్లు, మన ఉద్యోగాలు అలాగా. దట్ వాస్ నేను ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్గా చెప్పాను. ఆ విధంగా మనం ఉద్యోగం కోసం చదువుకున్నాము, ఉద్యోగాన్ని అయితే సంపాదించాము. వయస్సు వస్తుందిగా, కాలం గడుస్తుంటే వయస్సు వస్తుంది. వయస్సు వస్తే మొగాడికి అలా ఉండేది సమాజం. వాడు మొగాడైతే చాలు, వాడికి ఎవరో ఒక తండ్రి ఆడపిల్లని ఇచ్చి పెళ్లి చేసుకునేవాడు. ఆడపిల్లని పెళ్లి చేసి పంపిస్తే చాలన్నట్టుగా తల్లిదండ్రులు ఉండేవారు. ఒక అయ్య చేతిలో పెట్టి కాళ్ళు కడిగేసి ఆ అయ్యకి మనం చేతులు కడిగేసుకోవచ్చు అన్నట్టుగా ఉండేవారు. సరే, మ్యారేజ్ అయిపోయింది.
నేను జీవితం మనం నిర్మాణం చేసుకున్న విధానం, జీవితాన్ని నిర్మాణం చేసుకున్నాం కదా. కాపురం చేస్తుంటే పిల్లలు కలిగారు. ఆ తర్వాత క్రమంగా మనం ఎలా తయారవుతామంటే మోర్ అండ్ మోర్ లైక్ మెషిన్స్ లాగా తయారవుతాం. యాంత్రికమైన జీవితానికి అలవాటు పడిపోతాం. ఆ జీవితంలో కొంత మతాన్ని కూడా ప్రవేశపెట్టేస్తాం. ఆ మతం ఎటువంటి మతము? మతము ధర్మము బేసిస్గా గల మతము కాదు. రిచువలిజం, డిజైర్స్ అండ్ ఫియర్స్ దే గో టుగెదర్. ఇప్పుడు నిత్యకర్మలు అంటే ధర్మం బేసిస్గా ఉన్నటువంటి చాలా మినిమం రిచువల్ ఉంటుంది. దాంట్లో దాన్ని రిచువలిజం అనే పేరుకి తగదు. అది నిత్యకర్మానుష్ఠానం. కేవలము ఫియర్స్ అండ్ డిజైర్స్ బేస్డ్ రిచువల్స్ చాలా అధికాధికంగా ఉంటాయి కనుక దట్ బికమ్స్ రిచువలిజం. కాబట్టి అటువంటి మతాన్ని మనం ఆచరణలో పెట్టుకుంటాం, మన జీవితంలో భాగంగా పెట్టుకుంటాం, కొద్దో గొప్ప ఆ విధంగా జీవిస్తూ ఉంటాం. ఆ జీవనం ఎలా ఉంటుందో చెప్పమంటారా? మనము భయపడుతూ జీవిస్తాం. భయం దేనికి? భవిష్యత్తుకు భయం. అంచేతనే కదా ఈ రేఖాశాస్త్రాలు, పుట్టుమచ్చల శాస్త్రాలు. ఒక ఆయన ఏమన్నాడో తెలుసునా నాతోటి, నేను మీ లలాట లిఖితం నేను చదవగలనండి అన్నాడు. అంటే నేను ఆయనతో మొహమాటం లేకుండా చెప్పాను, ఏమండి మీరు అలా అంటున్నారు, నాకు చాలా దుఃఖం కలుగుతోంది. మీరు విద్వాంసులు, సమాజంలో 10 మందికి జ్ఞానబోధ చేయగలిగే సామర్థ్యం గలవారు, మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. లలాట లిఖితం అన్నది మెటఫారిక్గా చెప్పారండి కావ్యాల్లోనూ అక్కడను. మెటఫారిక్ ఎక్స్ప్రెషన్ అది. అంతేకాని బ్రహ్మదేవుడని ఆయన 4 తలకాయలు పెట్టుకుని పెద్ద గడ్డం పెట్టుకుని ముసలాయన పైన ఉంటాడని, ఆయనకో పడుచు భార్య ఉంటుందని, ఆవిడ వీణ వాయించుకుంటూ ఉంటుందని, ఈయన పెన్ను కాగితం తీసుకుని ఈయన ఒక ఇనుప గంటము, కావ్యాలు రాసి గంటం ఒకటి తీసుకుని వీడిని ఎత్తి మీద రాస్తాడని, ఆ రాసింది మీరు చదువుతానని అంటున్నారు. మీకు సంస్కృతం వచ్చా అని అడిగాను. ఆయనకి రాదు. బ్రహ్మదేవుడు మరి తెలుగులో రాశాడా సంస్కృతంలో రాశాడా? ఏమండి ఇది ఏమీ బాగులేదే అని నేను అన్నాను. అంటే ఆయన పాపం చిన్నపుచ్చుకున్నారు. అయినా కూడా ఎప్పుడైనా మీకు లలాట లిఖితం చదివించుకోవాలని అనిపిస్తే దాంట్లో భవిష్యత్తు కూడా ఉంటుంది, మరి చచ్చిపోయే వరకు ఉంటుంది. ఇక్కడ రాసి ఉంటుంది. అంటే సబ్బు పెట్టి ముఖం కడుక్కోవాలా, అది కూడా కొంచెం ఆయన చెప్తాడు, మనం ఒప్పుకునేటే చెప్తారు. మీకు అనిపిస్తే యూ కాల్ మీ అని ఆయన నాకు కార్డు ఇచ్చారు. ఆ కార్డు మీద లలాట లిఖితమును చదవడంలో ఎక్స్పర్ట్ అని ఆయన్ని తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటారు? సమాజంలో జనులు భయంతో బతుకుతూ ఉంటారు. ఆ జనుల యొక్క భయం నుంచి ఈ ట్రేడ్స్ అన్నీ పుట్టుకొస్తాయి. ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ సూపర్స్టిషన్స్. ఎందుకో తెలుసిన, సమాజ జీవనంలో అజ్ఞానం అధికంగా ఉంటుంది. అంచేత భయాలు. స్త్రీలకి చదువు లేకుండా మన వాళ్ళు అట్టపెట్టారు. 50% ఆఫ్ ది పాపులేషన్కి చదువు డినైడ్ చేస్తే వాళ్ళు ఆ సూపర్స్టిషన్స్ పెట్టేసుకుంటారు. తర్వాత అనేక వర్గాలకి చదువు అనేది లేకపోయేప్పటికీ వాళ్ళు సూపర్స్టిషస్గా తయారవుతారు. కొబ్బరి నూనె, క్రీస్తు కొబ్బరి నూనె ఇస్తే తగ్గిపోతుంది వ్యాధులని అక్కడ మతం మార్చేసుకున్నారు. క్రీస్తు కొబ్బరి నూనె రోగం తగ్గడం. చూసారా ఆ సంబంధంలో? కొబ్బరి నూనె, అక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో, అందుకోసం కొబ్బరి నూనె. కెన్ యూ బిలీవ్ ఇట్? ఎందుకంటే వాడు సూపర్స్టిషియస్గా ఉంటాడు. వాడి సూపర్స్టిషియస్ని వీడు ఆసరాగా చేసుకుని మతం మార్చి పారేస్తాడు. దట్ ఈజ్ హౌ పీపుల్ ఆర్. వీఆర్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దాట్. మనము ఫియర్ఫుల్గా, భయపడుతూ జీవిస్తూ ఉంటాం. మనం సమాజం భయం బేసిస్గా జీవిస్తోందని చెప్పడానికి నిరూపణ, ప్రూఫ్ ఏమిటంటే వెరైటీ ఆఫ్ ప్రెడిక్షన్ పీపుల్, సూపర్స్టిషియస్ పీపుల్. దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. అలా బతుకుతూ ఉంటాము. జీవించడానికి భయం, చావంటే భయం. తర్వాత యాంగ్జైటీ. ప్రతివాడు కూడా యాంగ్జైటీతో బతుకుతూ ఉంటాడు. COVID-19 యాంగ్జైటీ, ట్రామా. అలాగా ట్రామా అంటే ఫిజికల్ కాదు, సైకలాజికల్.
దిస్ ఈజ్ హౌ వీ క్రియేటెడ్ లైఫ్. నేను మన గురించి చెప్తున్నా. మన జీవితాన్ని మనం ఈ విధంగా నిర్మాణం చేసుకున్నాం. బ్రతకాలంటే భయం, చావంటే భయం. సో మన అందరిలో కూడా ఏదో ఒక రూపంలో భయం ఉంటుంది. ఏదో రూపంలో దేవుళ్ళంటే భయం. ఇప్పుడు దేవతలను ఈ ఉపాసకులు ఉన్నారే, ఉపాసకులు వాళ్ళలో భక్తి ఏమీ ఉండదు. భక్తి వాళ్ళు ఎరుగరు. భక్తి అంటే ప్రేమ. సెల్ఫ్ ఉన్న చోట, సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉన్న చోట భక్తి ఉండదు. అక్కడ దట్ నాన్ సెల్ఫిష్ అవేర్నెస్లో మీకు భక్తి ప్రకటమవుతుంది. అది ఉండదు. వాళ్ళలో ఏముంటుందంటే ఒక వైధీ భక్తి, శ్రీరామకృష్ణుల వారు చెప్పినట్టుగా ఒక రిచువలిస్టిక్ కమిట్మెంట్ ఉంటుంది. ఆ రిచువల్ కమిట్మెంట్ ఉంటుంది. అండ్ ఎ సెట్ ఆఫ్ మోస్ట్ ఇర్రేషనల్ బిలీఫ్స్ ఉంటాయి, సూపర్స్టిషన్స్ ఉంటాయి. వాటన్నిటికీ కమిట్ అయి ఉంటాడు. వీటితో పాటుగా భయం ఉంటుంది. వాడు భయపడుతూ ఉంటాడు. ఆ దేవత అంటే భయపడుతూ ఉంటాడు. వాడి దగ్గర శిష్యరికం చేసి వాళ్ళందరికీ ఆ భయాన్ని అంటగడతాడు. దట్ ఈజ్ హిజ్ జాబ్. దిస్ ఈజ్ హౌ వీ బిల్డ్ ఏ లైఫ్. నేను అంటాను, మనందరి జీవితాల్లో భయము ఏదో ఒక రూపంలో ఉంటుంది. మనకు కావాల్సింది ఏమిటో తెలుసిన, అర్జెంటుగా కావాల్సినది జీవితంలో ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్. ఫియర్ నుంచి, ఆ యాంగ్జైటీ నుంచి, ఫియర్ నుంచి విముక్తి మనకి కావాల్సి ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందో తెలుసునండి. తర్వాత ఇంకోటి, మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని ఒక ఆకాంక్ష మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఫ్రీ థింకింగ్ ఫ్రీలీ, అంటే వితౌట్ ఫియర్ ఉండాలి. మీకు ఫియర్ లేకుండా థింక్ చేసి పరిస్థితి ఉండాలి. మీరు ఆలోచిస్తే, ప్రశ్నిస్తే, ప్రోబ్ చేస్తే దేవతలకు కోపం వచ్చేస్తుందేమో, శాపం వచ్చేస్తుందేమో, అపచారం అయిపోతుందేమో అని భయపడేవాడు వాడు ఆత్మస్వరూప జ్ఞానానికి అర్హుడు కాకుండా పోతాడు. ఓపెన్నెస్ ఆఫ్ మైండ్, ఫ్రీడమ్ టు థింక్, ద ఫ్రీడమ్ టు ప్రోబ్, ద ఫ్రీడమ్ టు క్వశ్చన్, అది లేనిదే మీరు అసలు ఆత్మస్వరూపాన్ని ఎరుగరు. మీరు పరిప్రశ్న చేయాలంటే మీకు ఫ్రీడమ్ ఉండాల్సి ఉంటుంది. ఫ్రీడమ్ లేకపోతే పరిప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? మీరు మతం పేరుతో, ధర్మం పేరుతో, దేవుడి పేరుతో భయాన్ని చొప్పించి పెడితే దెర్ ఈజ్ నో ఫ్రీడమ్. ఇది ఎలా ఉంటుందంటే ఈ ట్రేడ్ యూనియన్ మీటింగ్స్ లాగా ఉంటుంది. ట్రేడ్ యూనియన్ మీటింగ్ ఉంటుంది. దాంట్లో ఆ యూనియన్ లీడర్ వచ్చేదో చెప్పిపోతాడు. వాడిని ప్రశ్న అడగకూడదు. ప్రశ్న అడిగితే మొత్తేస్తారు అక్కడున్న వాడి అనుయాయులు. మీకు అర్థమైందా ట్రేడ్ యూనియన్ మీటింగు? అలాగా ఈ అథారిటేటివ్ రిలీజియస్ గ్రూప్స్ ఉంటాయే, ఆ గ్రూపులోకి మీరు చొరబడి ప్రశ్న వేసినట్లయితే మిమ్మల్ని వాళ్ళు మోసేసి బయట పారేస్తారు తీసుకెళ్ళి. దే రన్ ఇట్ బై ఫియర్, ద హోల్ షో. అటువంటి ఫియర్లో మీరు ఉన్నారనుకోండి, యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఈవెన్ థింక్ ఓపెన్లీ, ఫ్రీలీ. అప్పుడు మీకు స్వరూపం తెలిసేటువంటి అవకాశం, వాట్ ఈజ్ రియల్, వాట్ ఈజ్ ట్రూ, ఆ సత్యతత్వమును ఆవిష్కరించుకునేటువంటి భాగ్యము మీకు ఉండదు. కాబట్టి మీరు జీవితమును జాగ్రత్తగా నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ ఉండాలి. ఫ్రీడమ్ అంటే లైసెన్షియస్నెస్ అని నేను అంటలేదు. నాకు తోచిన చోటుకి వెళ్తాను, నేను తోచింది చేస్తాను, ఆ ఫ్రీడమ్ నేను మాట్లాడటలేదు. ఆ ఫ్రీడమ్ మీకు ఇప్పటికే ఉన్నదిగా. మీరు తోచిన చోటుకు వెళ్తూనే ఉంటారు, మీకు నచ్చింది మీరు చేసుకుంటూనే ఉంటారు. ఆ ఫ్రీడమ్ మీకు ఉండనే ఉన్నది కదా. నేను అంటున్నది ఏమిటంటే సైకలాజికల్ ఫ్రీడమ్, ద ఫ్రీడమ్ టు థింక్. ఆ ఫ్రీడమ్ లేకుండా మీరు ద హోల్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్ మీరు తెలుసుకోలేరు. ద హోల్ ప్రాసెస్ ఆఫ్ లివింగ్. ఏమో నా గుండె ఎప్పుడు ఆగిపోతుందో, నేను ఎప్పుడు చచ్చిపోతాను అని భయపడేవాడు, there is a universal life force, cosmic life, which is operating this small silly machine అనే ఆ తత్వాన్ని వాడు తెలుసుకోలేడు. వాడికి ఆ ఫ్రీడమ్ ఉండదు. హోల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ని వాడు అర్థం చేసుకోలేడు. వాడు నాది నేను అనే ఆ ఫియర్లో బతుకుతూ ఉంటాడు. కాబట్టి మనము టు అండర్స్టాండ్ ది హోల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ మనము ఫియర్ నుంచి విముక్తిని సంపాదించాల్సి ఉంటుంది. తర్వాత
మనము జీవితాన్ని నిర్మాణం చేసుకోవటంలో ఇమిటేషన్కి ప్రాధాన్యాన్ని ఇస్తాం. ఇమిటేషన్, యూ ఇమిటేట్. ఇప్పుడు చూడండి, బైనామియల్ థియరము డిస్కవరీ చేసినప్పుడు దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉంటుంది. నాట్ దట్ ఇట్ చేంజెస్ బై ది ఇయర్, ఇట్ రిమైన్స్ ది సేమ్. బట్ నేను ప్రశ్న అడుగుతాను, మీరు బైనామియల్ థియరం అర్థమయ్యి రాసినప్పుడు ఆర్ యూ ఇమిటేటింగ్? మీరు చెప్పండి, ఆర్ యూ ఇమిటేటింగ్? యూఆర్ నాట్ ఇమిటేటింగ్. అలా కాదు, మీరు రాసింది వాడెవడో 100 సంవత్సరాల క్రితమే రాశారు మీరు, therefore you are imitating. No, you are not imitating. You may still write the same equation, but you are not imitating. Whereas in life we imitate. మీరు గమనించారో లేదో, we imitate. నాకు ఒక ఇష్యూ వచ్చింది. ఏమిటంటే ఇష్యూ, ఎవరో ఏదో పాఠం చెప్పారు, అలాగే నేను పాఠం చెప్పాలి. సపోజ్ నేను మా నాయనగారి దగ్గర వేదాంతం చదువుకున్నాను, ఆయన ఒక పద్ధతిలో చెప్పారు, నేను అదే పద్ధతిలో చెప్పాలి. నువ్వు ఇంకో పద్ధతిలో ఎందుకు చెప్తున్నావు? అరే, వాట్ ఆర్ యూ టాకింగ్? ఐ కెనాట్ ఇమిటేట్. నాకు చేత కాదు ఇమిటేట్ చేయడం. ఐ ఎమ్యులేట్. పెద్దలను, వారి స్ఫూర్తిని నేను తీసుకుంటా, మహాత్ములను, గురువులను, వారి స్ఫూర్తిని తీసుకుంటా. నేను వారిని ఇమిటేట్ మాత్రం చేయలేను. నేను స్వతంత్రంగా ఆలోచించి చెప్తాను. నౌ ఇట్ ఈజ్ అప్ టు యూ టు టేక్ ఇట్ ఆర్ నాట్. ఐ కెనాట్ ఇమిటేట్. కాబట్టి మనం జీవితంలో వీ ఇమిటేట్, వీ డు నాట్ డిస్కవర్. మనం సత్యాన్ని అన్వేషించి శోధించి మనం తెలుసుకోము. మనం కేవలం ఇమిటేట్ చేయటానికి అలవాటు పడి ఉంటాం. తర్వాత మీకు ఎప్పుడైనా ఎవరైనా దేవుడు ఎవరో, దేవుడు అంటే ఏమిటో తెలుసుకో అని ఎవరైనా చెప్పారా? మీరు ఆలోచించండి. ఇట్స్ ఎ క్రేజీ వరల్డ్. ఎవరు చెప్పలేదు. ఇప్పుడు భృగువు వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బ్రహ్మని ఏమిటో చెప్పమన్నాడు. బ్రహ్మ అంటే దేవుడు ఏమిటో చెప్పమన్నాడు. చెప్పమంటే వరుణుడు ఏమన్నాడో తెలుసిన, నువ్వు ఆలోచించి పరిశీలించి పరిశోధించి తెలుసుకోమని చెప్పాడు. కొడుక్కి చెప్పాడు అలాగా. హీ డిడ్ నాట్ గివ్ ఎ రెడీమేడ్ గాడ్ టు ది సన్. ఒక గాడ్ ఫార్ములా తయారు చేసి పెట్టింది ఇవ్వలేదు. నువ్వు తెలుసుకోమని చెప్పాడు. ఆలోచించి తెలుసుకోమన్నాడు. ఆలోచనే. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి. అంటే నువ్వు తెలుసుకోబోయే బ్రహ్మకు నువ్వు ఆలోచించే ఆ ఓపెన్నెస్కి భేదమేం లేదు. తపస్సే బ్రహ్మ. అంటే ద గోల్ ఈజ్ ది సేమ్ యాజ్ ద మీన్స్. ఉపాయము ఉపేయము ఒకటే. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. తపస్సు ఉపకరణమైంది. తపస్సుతో తెలుసుకో. డోంట్ ఫర్గెట్, తపస్సే బ్రహ్మ అని చెప్పాడు. అంటే ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ, డిస్కవరీ, దట్ ఈస్ ది బ్రహ్మ. దెర్ ఈజ్ నో అదర్ బ్రహ్మ. దట్ ఓపెన్నెస్, దట్ ఫ్రీడమ్ టు థింక్, దట్ ఎక్స్పాన్సివ్నెస్, దట్ ఈస్ ది బ్రహ్మ అని చెప్పాడు. అంతే తప్ప రెడీమేడ్ ఫార్ములా ఇవ్వలేదు. అతను కూడా సతపస్తత్వ, అతను కూడా తపస్సు చేసి ఆలోచించుకుని మళ్ళీ వచ్చి హీ కంపేర్స్ ద నోట్స్ విత్ ది ఫాదర్. ఫాదరు, నీ అండర్స్టాండింగ్ బాగుంది, నీ ప్రోబింగ్ బాగుంది, యు ఆర్ ఇన్ ది రైట్ లైన్, యు ప్రొసీడ్ ఫర్దర్ అని చెప్పాడు. అంతే తప్ప ఈ పాటికి ఇది ఆపేసి నువ్వు తెలుసు ఇదిరా దేవుడు అని చెప్పలేదు. కాబట్టి మనము ఏం చేయాల్సి ఉంటుందంటే, వీ హ్యావ్ టు డిస్కవర్ ద ట్రూత్ అవర్ సెల్వ్స్. ఆ ధర్మం అంటే పరమాత్మ, సత్యం అంటే పరమాత్మ, దేవుడు అంటే అదే. దాన్ని మనము ఆవిష్కరించుకోవాలి జీవితంలో. ఆ దిశలో, ఆ డైరెక్షన్లో మనం ముందుకు అడుగు వేయాలి. యూ హ్యావ్ టు బికమ్ ఎ గైడ్ అంటూ యువర్ సెల్ఫ్. ఆచార్యుల వలన పొందదగిన సందేశమునందరినీ పొందిన తర్వాత యు గైడ్ యువర్ సెల్ఫ్. యు లీడ్ ఏ లైఫ్ ఆఫ్ యువర్ ఓన్. దట్ ఈజ్ నాట్ వాట్ ఐ మెంట్ టు సే. యు డిస్కవర్ ది ట్రూత్ ఫర్ యువర్ సెల్ఫ్. ట్రూత్ అనేది ఒక ఫార్ములా ప్లాటర్ మీద పెట్టి ఇచ్చేది పుచ్చుకునేది కాదు. ఏదో శక్తిపాతము అని పేరు పెట్టి గురువు గారికి నచ్చిన వాడికి ఆయన ట్రూత్ను అలాగా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫర్ చేసినట్టుగా
ట్రాన్స్ఫర్ చేసేస్తాడని అలా ఉండదు ట్రూత్. ట్రూత్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఈ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఆ పోల్ మీదకి ఒక హుక్కు పడేస్తాడు, ఎలక్ట్రిసిటీ వస్తూ ఉంటుంది. ఉత్సవాలు అయిన వెంటనే హుక్కు తీసేస్తాడు. గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ ఇండియాలో నడిచిపోతుంది. అప్పుడప్పుడు ఆ హుక్కు వేసి హడావిళ్ళు వీడు చచ్చిపోతూ ఉంటారు కూడా, యాక్సిడెంట్ కూడా అయిపోతూ ఉంటాయి. ఇట్స్ ఏ క్రేజీ వరల్డ్. సో అలాగే గురువు గారికి హుక్కు వేసేస్తే గురువు గారి నుంచి దడ శక్తిపాతం. శక్తిపాతం అంటూ ఏమి ఉండదు, అధఃపాతమే ఉంటుంది తప్ప శక్తిపాతం అనేది ఏది ఉండదు. కాబట్టి వీ హ్యావ్ టు డిస్కవర్ ద ట్రూత్. మనం ఆ సత్యాన్ని ఆవిష్కరించుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఆ ఉపాయాన్ని మాత్రమే ఆచార్యుడు చెప్తాడు. నువ్వు సత్యాన్ని కనుగొన్నప్పుడు నువ్వు యూ స్టాండ్ ఎలూఫ్, యూ స్టాండ్ ఎలోన్. ఇది మా ఫ్యామిలీ అంతా కూడా సత్యం కలిసి తెలిసేసుకుంటే మేమందరం కలిసి సత్యాన్ని అన్వేషణ చేసుకుని అందరం కలిసి ఆ సత్యంలో మేము ఆ ఫ్యామిలీలో భాగంగా చేసేసుకుంటాము అని అనుకుంటారు. అలా ఉండదు. కొంతమంది స్వాములు ఫ్యామిలీ డాక్టరు, ఫ్యామిలీ ట్యాక్స్ కన్సల్టెంటు, ఫ్యామిలీ ఆడిటర్, అది కన్సల్టెంట్ సిఏ అనమాట. ఆ ఫ్యామిలీకి అంతగా ఆయన చూస్తాడు. ఫ్యామిలీ డాక్టర్ అంటే ఫ్యామిలీ అంతా చూస్తారనమాట. ఫ్యామిలీ పురోహిత్ ఉంటాడు, ఫ్యామిలీ సిద్ధాంత ఒకడు ఉంటాడు ముహూర్తాలు పెట్టడానికి, అలాగే ఫ్యామిలీ స్వామి ఒకడు ఉంటాడు. కంట్రీ క్లబ్ వేదాంతాలో ఉంటుంది అలాగా. ఫ్యామిలీ స్వామి ఉంటాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫ్యామిలీ స్వామిగా పెట్టుకుంటారు అన్నమాట. ఆ ఫ్యామిలీ స్వామి ఎప్పుడైనా 6 నెలలకో 3 నెలలకో ఫ్యామిలీ స్వామి విజిట్కి వచ్చినప్పుడు మొత్తం కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ ఫ్యామిలీ స్వామికి పాదపూజ చేసుకుంటారు. అఖండ మండలాకారం శ్లోకాలు కూడా వల్లించుకుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వేదాంతం అంటే అదే వేదాంతం. ఫ్యామిలీ స్వామిని ఒకరిని పెట్టుకుని అప్పుడప్పుడు ఆయనకి పాదపూజ చేసుకుంటూ ఆయన చెప్పే ఎలిమెంటరీ థింగ్స్ ఏవో ఉంటాయి. మంచిగా బతకాలి, మన సంప్రదాయాన్ని నిలబెట్టుకోవాలి, ఇలాంటివి కొన్ని స్టాక్ స్టేట్. వీటి అనుగ్రహ భాషణము అని పేరు. ఒక అనుగ్రహ భాషణం వింటే మీరు అన్నీ వినేసినట్టే, అన్నీ ఒక్కలాగే ఉంటాయి. జంతువునాన్ నరజన్మ దుర్లభం అనే శ్లోకం వీళ్ళందరికీ లోకువ శ్లోకం. అది అనుగ్రహ భాషణంలో ముందు ఆ శ్లోకమే చెప్తారు వాళ్ళు. మీరందరూ ధర్మాన్ని ఆచరించుకోండి మీరు చెప్తారు. ఆ ధర్మం అంటే ఏమిటో సరిగ్గా చెప్పరు. సో అలాగా ఫ్యామిలీ వేదాంత అలా ఉండదండి. ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. యు ఆర్ ఎలోన్, యు వాక్ ఎలోన్, యు డిస్కవర్ ఎలోన్. దెర్ ఈజ్ నో ఫ్యామిలీ వేదాంత. You are an island of yourself. In the ocean of the samsara, in the ocean of life, in the ocean of time, you are an island on your own, and you know the truth. చుట్టూ ఉండేటువంటి ఈ సముద్రం కానీ ఈ సుడిగాలులు కానీ మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీరు ఆ సముద్రం మధ్యలో ఐలాండ్లో ఏకాంతంలో ఆ పైన ఆకాశం, కింద నేల, చుట్టూ సముద్రం, ప్రకృతి అంతా కూడా మీ ముందు తన దివ్య విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అటువంటి ఒక హోలిస్టిక్ విజ్ఞానంలో మీరు నిలిచి ఉండిపోతారు. మిమ్మల్ని గుర్తించేవాడెవడో ఉండడు. మీరు అలాగా యు రిమైన్ ఇన్ యువర్ సెల్ఫ్, బై యువర్ సెల్ఫ్, ఎలూఫ్గా. అటువంటి ఒక విజ్ఞానమయమైన ఒక ద్వీపాన్ని మీకు మీరు నిర్మాణం చేసుకోవాలి అని అంటున్నాడు. ఇక్కడ ఈ మోడల్ వేదాంతంలో ఆ తత్వాన్ని బోధించేప్పుడు అనేక మోడల్స్ని అవలంబిస్తారు. ఇప్పుడు పంచకోశములు, ఇట్స్ ఎ మోడల్. ఇక్కడ యూ హ్యావ్ టు ఫార్మ్ ఎన్ ఐలాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇన్ విచ్ you are by yourself, you are all alone, you rely upon yourself, you stand by yourself, you are the guide and you are the pupil and you are the preceptor.
యు ఆర్ ఆల్. అటువంటి ఒక మహోన్నతమైన విజ్ఞాన స్థితిని నీవు నిర్మాణం చేసుకోవాలి అని చెప్తున్నాడు. కెన్ యూ డూ దాట్? అది ప్రశ్న. శ్లోకాన్ని ఒక కొలిక్కి పట్టుకుందాము, ఓసారి అందాము. ఉత్థానేన ప్రమాదేన సంయమేన దమేన చ ధీమాన్ నిర్మినుయాద్వీపం య ఓఘైర్న వికీర్యతే. ఉత్థానేన అప్రమాదేన సంయమేన దమేన చ ధీమాన్ నిర్మినుయాత్ ద్వీపం యః ఓఘైః నా వికీర్యతే. ఉత్థానేన లేచి నిలబడి ఉత్సాహంగా ముందుకు నడిచే శీలముచే. అంటే యాక్టివ్గా ఉండాలి, నిరుత్సాహంగా ఉండకూడదు, నీరసంగా ఉండకూడదు. అప్రమాదేన నిరంతర పరిశోధనశీలముతో, అంటే ఇమిటేషన్ ఉండకూడదు, డిస్కవర్ చేసే యాటిట్యూడ్ కలిగి ఉండాలి. సంయమేన ఇంద్రియములను కమాండ్ చేయుటచే. దమేన అంటే కూడా అదే. సంయమేన మనస్సును పెట్టుకున్నాం. సంయమేన మనస్సును కమాండ్ చేయుటచే. దమేన చ ఇంద్రియములను నిగ్రహించుటచే. ధీమాన్ ఆత్మానాత్మ వివేకము గలవాడు. ద్వీపం ఒక ద్వీపమును, అంటే ద్వీపము వంటి జీవితమును నిర్మించుకొనవలెను. దాని పేరే సన్యాసం. కాషాయం కట్టుకోవడం సన్యాసం కాదు. ఐఎమ్ ఆల్ అలోన్. ఈ లోకంలోకి నేను ఒంటరిగా వచ్చాను, నగ్నంగా వచ్చాను, అంటే ఏమీ లేకుండా వచ్చాను. మళ్ళీ ఈ లోకంలోంచి అలాగే వెళ్ళిపోతాను. ఇక్కడ సంపాదించుకున్న దేహాన్ని కూడా ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఐఎమ్ ఆల్ అలోన్. మీరు ఇది గమనించారా? మీ చుట్టూ 1000 మంది ఉన్నా మీరు ఎలోన్నే. కుంభమేళాలో ఉన్నప్పటికీ, కుంభమేళా మీ చుట్టూ 1,00,000 మంది ఉంటారు, మీరు ఎలోన్నా మీ చుట్టూ చాలామంది ఉన్నారా? మీరు ఆలోచించి చెప్పండి నాకు. యు ఆర్ ఎలోన్. ఎవరికి వారే యమునా తీరే. యు ఆర్ ఎలోన్. ఏమంటే యు ఆర్ ఏ మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఓకే, మీ చుట్టూ 10 మంది ఉన్నారు, మెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఆర్ యూ ఎలోన్ ఆర్ ఆర్ యూ సరౌండెడ్ బై పీపుల్? మీరు ఆలోచించి చెప్పండి నాకు. యు ఆర్ ఎలోన్. సన్యాసం పుచ్చుకున్నవాడు ఎలోన్ను. షష్ఠి పూర్తి చేసుకుని చుట్టూ 50 మందిని పెట్టుకుని ఫోటోలు దిగినవాడు 10 మందితో కలిసి ఉంది. ఇదంతా కూడా భ్రమ తప్ప ఏమీ లేదు. యు ఆర్ ఎలోన్. ఆ సత్యాన్ని మీరు ఎంతో తొందరగా గుర్తిస్తే అంత మంచిది. యు ఆర్ ఎలోన్. ఏమండి, మీరు భోజనం చేస్తున్నారు, అమ్మగారు వడ్డిస్తున్నారు, టేబుల్ మీద కొడుకులు, కూతుళ్ళు, మనవాళ్ళు, కోడళ్ళు అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఖరీదైనటువంటి రుచ్యములైన పదార్థములను ఒకళ్ళు వడ్డించుకుంటూ ప్రోత్సాహం చేసుకుంటూ భోజనం చేసుకుంటున్నారు. యు ఆర్ టుగెదర్ విత్ ది ఫ్యామిలీ. అవునా? సడన్గా కడుపులో పొట్లు వచ్చాయి. ఇప్పుడు ఆర్ యూ టుగెదర్ విత్ ది ఫ్యామిలీ ఆర్ ఆర్ యూ ఎలోన్? రాత్రి 10 అయింది, అందరూ ఎవళ్ళ రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి తలుపులు వేసుకుని ఏసీలు ఆన్ చేసుకుని ఫ్యాన్లు పెట్టుకుని హాయిగా పడుకుని గుర్రుపెట్టి నిద్రపోతున్నారు. 12 అయింది, మీకు నిద్ర పట్టలేదు. ఆర్ యూ ఎలోన్ ఆర్ ఆర్ యూ విత్ ది ఫ్యామిలీ? యు ఆర్ ఎలోన్. దేర్ ఈజ్ నథింగ్ లైక్ కంపానియన్స్ అని, ఫ్యామిలీ అని, క్లోజ్ రిలేషన్స్ అని. ఇవన్నీ కూడా మనస్సు పెట్టుకున్న భ్రమ. యు ఆర్ ఎలోన్. డిస్కవర్ దాట్. చేయాల్సిందే ఉండదు, డిస్కవర్ దాట్. డిస్కవర్ చేస్తే ఏమవుతుందో తెలుసిన, యు స్టాండ్ బై ఆన్ యువర్ ఫీట్. యు స్టాండ్ లైక్ ఏ
రాడ్. ది రాడ్ ఆఫ్ మోసెస్ అని కంపేర్ చేశారు. వేదాంత ఇస్ ది రాడ్ ఆఫ్ మోసెస్ అని ఒక కంపారిజన్. అంటే సముద్రాన్ని ఇలాగ చీల్ చేసి దారి ఏర్పాటు చేసినటువంటిది ద స్టాఫ్ ఆఫ్ మోసెస్, అది వేదాంతము అన్నాడు మహాత్ముడు. లైక్ దట్ యు ఆర్ ఎలోన్ అండ్ యు నో యువర్ సెల్ఫ్ అండ్ నౌ యూ కెన్ బ్లెస్ ఆల్. నేను రిలేషన్లో ఉన్నాను, కంపానియన్, వీళ్ళందరి మధ్యలో నేనున్నాను, అందరూ నాకున్నారంటే యు ఆర్ సైకలాజికల్లీ డిపెండెంట్ అపాన్ ఆల్ ఆఫ్ దెమ్. యు ఆర్ ఎ బర్డెన్ టు దెమ్ అండ్ దే ఆల్ బికమ్ సైకలాజికల్ ప్రాప్స్ అండ్ క్రచెస్ ఫర్ యూ. నాట్ ఎ హ్యాపీ సిచ్యువేషన్. యు ఆర్ ఎలోన్, నాట్ లోన్లీ, యు ఆర్ ఎలోన్. ఏకాంతే సుఖమాస్యతాం అన్నారు భాష్యకారులు. ఆ రకంగా నేను ఆ ద్వీపము అనే ఆ మెటఫర్ని నేను ఆ రకంగా వ్యాఖ్యానం చేశాను. మరి ఈ ఆచార్యులు వీళ్ళందరూ ఎలా వ్యాఖ్యానం చేశారు, అదే సిమిలర్ ఐలాండ్ అని రాశారు. దట్ ఈజ్ హౌ ఐ అండర్స్టూడ్ ది ఐలాండ్. మీకోసం మీరు ఒక ద్వీపము వంటి జీవితమును నిర్మించుకోవాలి. నేను కాంట్రాస్ట్గా మనం ఎటువంటి జీవితాన్ని నిర్మించుకున్నాము అని చెప్పి దానికి ఆపోజిట్గా ఇటువంటి జీవితమును మనం నిర్మించుకుని ఉండాలి అని నేను అలా మనవి చేశాను. He makes for himself an island in the ocean of samsara which no flood of ignorance and craving can overwhelm. అంతే అంతే, మనం అదే రకంగా చెప్పుకున్నాము. యహ ఏ ద్వీపమైతే ఓఘై సుఖదుఖాది ద్వంద్వముల యొక్క తాకిడులచే, తాకిడి అంటే తెలుసు కదా, అది వచ్చి మీద పడిపోతుంది. నవికీర్యతే, చిన్నాభిన్నము కాకుండును. అది అంటే జీవితంలో ఏవేవో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. అండ్ లైఫ్ ఈజ్ నాట్ ప్లెజెంట్ ఫర్ ఎనీబడి. లైఫ్ థ్రోస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. వాటితోటి మనిషి చిన్నాభిన్నం కాకుండా హీ స్టాండ్స్ ఫర్మ్లీ దేర్ ఇన్ ది లైఫ్. అలా భయపడుతూ బతకడం కాకుండా ఒక స్థిరత్వంతో మనిషి బతకగలుగుతాడు. కాబట్టి ఆ విధమైనటువంటి జీవితాన్ని మనం నిర్మాణం చేసుకోవాలి. అది ఎలాగ నిర్మాణం చేసుకోవాలో తెలుసునండి. కాన్స్టెంట్ ఎంక్వైరీ, ఆత్మవిచారము, పరిశీలన, పరిశోధన, ఓపెన్ మైండ్తో తెలియుట, డిస్కవరీ, అండ్ యూ ఫైండ్ ద ట్రూత్. దానికే సత్యము అని పేరు. ద సేమ్ థింగ్ ఈజ్ కాల్డ్ లవ్ ఇన్ అనదర్ ఫ్యాస్. దానికే మరో పేరు ప్రేమ, దానికే మరో పేరు దేవుడు, దైవము. దాన్ని డిస్కవర్ చేసి మనిషి కృతార్థుడు కావాల్సి ఉంటుంది. అది ఉత్థానేన ప్రమాదేన సంయమేన దమేన చ ధీమాన్ నిర్మినుయాద్వీపం య ఓఘైర్న వికీర్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి.